శారీరక వైకల్యం, వృద్ధాప్యం లేదా తీవ్ర అనారోగ్యం కారణంగా ఇళ్లకే పరిమితమైన వారికి అండగా నిలిచేందుకు ఏసీటీఎస్ మొబిలిటీ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ డిగ్నీ మూవ్ పేరుతో ఒక వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని మొట్టమొదటి ప్రీమియం లగ్జరీ సహాయ రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన ఈ సేవలను హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ సాయి ప్రసాద్ విశ్వనాథన్ వచ్చారు. వైకల్యం ఉన్నవారు కదలిక కోసం పడే కష్టాలను కేవలం పోరాటంగా మాత్రమే చూడకూడదని, వారి ప్రయాణం గౌరవప్రదంగా ఉండాలని ఆకాంక్షించారు. డిగ్నీ మూవ్ సేవలు బాధితులను అవమానాల నుంచి విముక్తం చేసి వారికి మనశ్శాంతిని అందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సరికొత్త రవాణా వ్యవస్థ ప్రధానంగా పరిమిత కదలికలు ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వీటిని వైద్యులు, ఫిజియోథెరపిస్టుల బృందం పర్యవేక్షణలో స్థాపించినట్లు ఏసీటీఎస్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ కె వెంకటరమణ ప్రసాద్ వివరించారు. ఇక్కడ వాడే ప్రతి వాహనం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన మెర్సిడీస్ స్ప్రింటర్ కావడం విశేషం. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైడ్రాలిక్ లిఫ్ట్లు, సురక్షితమైన వీల్ చైర్లు, ఆక్సిజన్ సిలిండర్ వంటి అత్యవసర వైద్య సౌకర్యాలు ఉంటాయి. కేవలం వాహనాన్ని అందించడమే కాకుండా శిక్షణ పొందిన డ్రైవర్లు, కేర్ గివర్ల సహాయంతో బెడ్ సైడ్ నుంచి బెడ్ సైడ్ వరకు, అంటే రోగి మంచం నుండి గమ్యస్థానం వరకు పూర్తి బాధ్యతను ఈ సంస్థే తీసుకుంటుంది. నా పేరు సాయి ప్రసాద్ విశ్వనాథన్ అండ్ ఈరోజు డిగ్నీ మూవ్ టీమ్కి నా హార్టీ కంగ్రాచులేషన్స్. బికాస్ ఇలాంటి ఒక సర్వీస్ మన స్టేట్కి, మన కంట్రీకి ప్రొవైడ్ చేసి చాలామంది వికలాంగులని, ఎవరికైతే నీడ్స్ ఉన్నాయో, మొబిలిటీ నీడ్స్ ఉన్నాయో, వాళ్ళందరినీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చాలా సేఫ్గా, సెక్యూర్గా అండ్ డిగ్నిటీతో మూవ్ చేయడానికి ఒక ఆంటర్ప్రెన్యూరియల్ సొల్యూషన్ తీసుకొచ్చిన ఎంటైర్ టీమ్కి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఇలాంటి ఎన్నో సర్వీసెస్ బయటికి రావాలి అని చెప్పి, అండ్ ఈ సర్వీస్ కూడా మన కంట్రీలో నంబర్ 1 కంపెనీగా ముందుకు రావాలని హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. టుడే మా మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఒక వెహికల్ లాంచ్ చేయాలి హైదరాబాద్కు. వీ వాంటెడ్ టు గివ్ ఎ బెస్ట్ సర్వీస్. నార్మల్గా హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాము, పేషెంట్లు డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ వెహికల్స్లో వెళ్తూ ఉంటారు. ఒకవేళ సర్జరీ అయిందంటే దే విల్ ఫీల్ డిఫికల్టీ ఇన్ గెటింగ్ అంటూ, వాళ్ళకు అంబులెన్స్ అవసరం లేదు బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ఎమర్జెన్సీ. అలా అని క్యాబ్స్లో ఎక్కలేరు. ఒక డాక్టర్ చెప్పుంటారు మోకాలు మడవద్దని, కానీ కార్లలో మడవలేరు. సో అలాంటి సిచ్యువేషన్స్ కోసము ఒక వెహికల్ డిజైన్ చేస్తామండి. ఇంకొక సినారియో చూసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. వాళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీలో లేదా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డాక్టర్ విజిట్స్కి వెళ్ళాలి అంటే ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఈ చైర్ స్పెషలీ డాక్టర్స్ డిజైన్డ్ అండ్ ఫిజియోథెరపిస్ట్ డిజైన్డ్ అండి. అండ్ ఇంకొకటి ఏజ్డ్ పీపుల్ ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళాలి, ఫంక్షన్స్కి అటెండ్ కావాలి అంటే అందరూ వెళ్ళిపోతారు, దే ఫీల్ లోన్లీ అట్ హోమ్. అలాంటి వాళ్ళ కోసం ఒక డే ట్రిప్ అంతా దే విల్ టేక్ యూ టు అపార్ట్మెంట్స్, దే విల్ టేక్ యూ ఫర్ ఎనీ ఎంగేజ్మెంట్స్, ఫంక్షన్స్, ఇలా వేరియస్ ఏదైనా సినారియో కాండి. అవర్ కాన్సెప్ట్ ఇస్ టు గివ్ సర్వీస్ విత్ నో మొబిలిటీ ఇష్యూస్. ఇది జస్ట్ హ్యాండిక్యాప్ వాళ్ళ కోసమనే కాదండి. అందుకని వీఆర్ మిక్సింగ్ ఎవ్రీథింగ్. ఎస్పెషలీ మొబిలిటీ ఇంపేర్డ్ ఉండి కొంచెం హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు వితిన్ 15 minutes ఎనీవేర్ ఇన్ ద సిటీ 4 కార్నర్స్లో ఉన్నాయండి. విల్ ట్రై టు రీచ్ బికాస్ వీఆర్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్వీస్, ఇట్ ఈస్ ప్రీ బుక్డ్ అండి. మోస్ట్లీ వీల్ ట్రై టు అవర్ కేర్ టేకర్స్ ఆర్ ట్రైన్ టు లిఫ్ట్ ద పేషెంట్స్ అండి. ఇఫ్ దే ఆర్ నాట్, మా వీల్ చైర్ ఒక్కొక్కటి 45 kgs అండి. దిస్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ US. దిస్ ఈజ్ క్రాష్ టెస్టెడ్. దీంట్లో కూర్చుంటే మీరు SUV సీట్లో కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ మైక్రోసెల్యులర్ రబ్బర్ అంటారు, బెడ్ సోర్ రాకుండా స్కిన్ చాలా డెలికేట్గా చూస్తుంది, సీట్ బెల్ట్స్ ఉంటాయి. సో అది ఒక 45 kgs, యావరేజ్గా ఒక 75 kgs హ్యూమన్ బీయింగ్. సో ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 130-140 kgs. లిటరలీ లిఫ్టింగ్ అనేది ఇంపాసిబుల్. సో వీ హ్యావ్ ట్రాన్స్ఫర్ మ్యాట్స్ అండి. మా వీల్ చైర్నిచ్చి వాళ్ళ చైర్కు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా వీల్ చైర్కి కానీ మా ట్రాన్స్ఫర్ మ్యాట్స్లో షిఫ్ట్ చేసి అండ్ అవర్ కేర్ టేకర్స్ మేక్ ష్యూర్ వాళ్ళ డెస్టినేషన్కు రీచ్ చేయడానికి.